మరి ఇప్పుడు అధికారులకు కూడా ఇది పట్టుకుంది కదా, ఇప్పుడు అధికారులు ఒక్కొక్కరికి మరి ఎంతమంది వస్తారో చూద్దాం. సార్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం కార్తీక్ గారు, సో అంటే ఇప్పుడు ఇది ఈ లిక్కర్ స్కామ్ అంశం అనేది ఈ రాజకీయ పరిపాలన వ్యవస్థను కూడా కుదిపేస్తోందా? ఇప్పుడు రజత్ బాబు గారికి ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆరోపణలు ఎదుర్కోవడం నిజంగా చాలా బాధాకరమది. అంటే సివిల్ సర్వీసుల అధికారులు కూడా ఒక హెచ్చరికలా చూసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ మద్యం స్కామ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి నేరాలు మొదటి నుంచి చూస్తే ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదైనప్పుడు శ్రీలక్ష్మి అని ఒక టాలెంటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ జైలు పాలయ్యారు. తర్వాత శర్మ గారు జైలు పాలయ్యారు. తర్వాత మొన్న మధ్య ఒక అమ్మాయిని వేధించిన కేసులో, ముంబైకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ ని వేధించిన కేసులో ముగ్గురు ఐపీఎస్లు, విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటా, సీతారామాంజనేయులు ముగ్గురు సస్పెండ్ అయ్యారు. అది దేశ చరిత్రలోనే ముగ్గురు ఐపీఎస్లు ఒక్కసారి సస్పెండ్ కావడం అది ఒక ఆసక్తికరమైన పరిణామం. మొదటిసారి నిజానికి. సరే, అది జరిగిన తర్వాత ఇదే మద్యం స్కామ్ లో ధనంజయ రెడ్డి గారు ఐఏఎస్ కన్ఫైడ్, ఆయన ఇప్పటికీ అరెస్ట్ అయి ఉన్నారు. సీఎం ఓఎస్ శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఏకంగా ఒక ఐఏఎస్ అధికారికి నోటీసులు పోయాయి. రేపటి రోజున 10:30 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాలి. ఆయన ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ ఎక్సైజ్ పాలసీని సంతకాలు పెట్టి ఆమోదించినటువంటి వ్యక్తి. నిజానికి ఎక్సైజ్ పాలసీని ఎవరు తయారు చేయాలండి? ఎక్సైజ్ శాఖ కమిషనరు లేదా ఎక్సైజ్ శాఖ మంత్రి, క్యాబినెట్, సీఎం, ఇక్కడ చర్చ జరగాలి, సీఎంఓలో చర్చ జరగాలి. కానీ ఎక్కడ జరిగిందండి? నేను చెప్పడం కాదు, విజయసాయి రెడ్డి అని వైసీపీ ఎంపీ, మాజీ ఎంపీ, ఆయన వైసీపీలో ఒక టైంలో నెంబర్ 2 నాయకుడు, ఆయనే క్లియర్ గా చెప్పాడు, అవును నా ఇంట్లోనే మొట్టమొదటి చర్చ జరిగింది. ఆయన ఇంట్లో జరగటం ఏందండి? ఆయన ఎవరు అసలు? ఆయన ఒక రాజ్యసభ ఎంపీ, మిథున్ రెడ్డి ఒక లోక్సభ ఎంపీ, మేమంతా కలిసి మద్యం దాని మీద పాలసీ మీద మేకింగ్ మీద కూర్చున్నాం అంటే వాళ్ళెవరు కూర్చోడానికి, వాళ్ళెవరు మేకింగ్ చేయడానికి? వాళ్ళకి ఏం అధికారం ఉంది? ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి కీలక పాత్రదాలా? ఏంటండి అన్యాయం, ఈ దుర్మార్గం? ఏపీలో మద్యం స్కామ్ జరిగింది అంటానికి 3 అంశాలు చాలండి. ఒకటి, మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల హామీగా పెట్టి 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేదు. పైగా మద్యపాన కార్పొరేషన్, బెవరేజ్ కార్పొరేషన్ పెట్టి రాబోయే 25 సంవత్సరాల ఆదాయాన్ని చూపించుకొని లోన్ తీసుకుంది. అంటే మద్యపాన నిషేధం చేయలేదు అంటేనే మద్యాన్ని నిషేధించాలనే ఆలోచన వైసీపీకి లేదు. ఒకటి. రెండోది, ఆ టీ తాగినప్పుడు, కాఫీ తాగినప్పుడు కూడా 5 రూపాయలకి 10 రూపాయలకి ఫోన్ పే చేసే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల దగ్గర ఫోన్ పేలు, గూగుల్ పేలు, కార్డ్స్ పనిచేయవు. కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మద్యాన్ని పట్టుకొని పోవాలి. ఎవరు క్యాష్ అండ్ క్యారీ పద్ధతి అక్కడ మాత్రం ప్రమోట్ చేశారు? నిజానికి ఫోన్ పేలు, గూగుల్ పేలు లేదు, కార్డ్స్ అయితే డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్ పడిపోతాయి కదా క్యాష్. గవర్నమెంట్ చేతిలో మద్యం దుకాణాలు ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎంకరేజ్ చేయండి, కరోనా టైం ఇది అని చెప్తున్నప్పుడు ఎందుకు ఏపీ గవర్నమెంట్ క్యాష్ అండ్ క్యారీ పద్ధతి పెట్టింది అంటానికి రెండో ఆధారం. మూడో ఆధారం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ లో అమ్మిన బ్రాండ్ ఏంటి అంటానికి మూడో ఆధారం. ఈ 3 విషయాలు చాలు. ఒకటి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోవటం. 2, క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే మద్యాన్ని అమ్మటం. 3, అమ్మినటువంటి బ్రాండ్లు. ఈ 3 విషయాలండి ఆంధ్రప్రదేశ్ లో మద్యం స్కామ్ జరిగింది అని చెప్పడానికి. ఇంతకు మించి వేరే అవసరం లేదు. ఈ మద్యం స్కామ్ కూడా రకరకాల పద్ధతిలో జరిగింది, రకరకాలుగా జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు వరకు జరుగుతున్న విచారణ ఒక భాగం మాత్రమే. ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో అమ్మిన బ్రాండ్ల నుంచి వీరు తీసుకున్న కమిషన్ దాదాపు 3,500 కోట్ల మీరు చెప్పింది. ఇది కేవలం కమిషన్ పద్ధతిలో వచ్చిన ఆదాయం. ఏం చేశారు, ఎంత వచ్చింది, ఎక్కడెక్కడ మార్చారు, ఎలా మార్చారు, ఇంతవరకు ఈ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో ఇప్పటి వరకు 13-14 మంది అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇది కాక కూడా సొంత మద్యాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు. ఆ సొంత మద్యాన్ని అమ్మటం ద్వారా, అది కూడా బ్రాండెడ్ మద్యం కంటే ఎక్కువ రేట్ అమ్మారు. ఆ రోజు రేట్ ఎందుకు పెంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంది? ఎక్కువ రేటు పెంచితే తాగే వాళ్ళ సంఖ్య తగ్గించవచ్చు అన్నారు. కాదు, వీళ్ళ సొంత బ్రాండ్ ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి, వీళ్ళు ఎక్కువ లాభాన్ని మూట కట్టుకోవడానికి అన్న విషయం తర్వాత కానీ మనకు తెలియలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుంది కదా, 2019 జూన్ లో ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన 2 పాలసీలు తీసుకొచ్చారు. అంటే 2 విధానాలు మద్యం పాలసీలో. ఒకటి, ప్రభుత్వం చేతుల్లోకి మద్యం దుకాణాలు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ప్రైవేట్ చేతుల్లో ఉంటే నేను అనుకున్న మద్యపాన నిషేధం చేయడం సాధ్యం కాదు కదా, ప్రభుత్వం చేతుల్లో ఉంటే దశల వారీగా చేస్తాను, మద్యం షాపుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తాను అన్నారు. నిజంగా మొదటిసారి తగ్గించారు. 3,300 షాపులకు పైగా ఉన్నదాన్ని 2,200 షాపులు తీసుకొచ్చారు. అంటే ఒక 500 షాపులు మొదట ఎత్తేసారు. అంటే ఏదో చేయబోతున్నా చూపించుకున్నారు. తర్వాత ఏం చేశారు? మద్యం ధరలు అమాంతం పెంచారు.
ఎందుకు పెంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మద్యం తాగే వాళ్ళ సంఖ్యను తగ్గించడం కోసం అని చెప్పారు. ఈ 2 నిర్ణయాలు చూసిన జనం నిజమే సంపూర్ణ మద్యపానం దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులేస్తుంది అని చెప్పి అనుకున్నారు. కాదు ప్రభుత్వం చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు? సొంత మద్యాన్ని అమ్మాలి కాబట్టి. అదే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అనుకోండి, ఏ బ్రాండ్ కి డిమాండ్ ఎక్కువ ఉందో ఆ బ్రాండ్ కి ఆర్డర్ ఇస్తారు, ఆ బ్రాండ్ మాత్రమే ఎక్కువగా పెడతారు. ఇక రెండోది ప్రైవేట్ మద్యం దుకాణాలు అనుకోండి, పలానా దుకాణం దొరకలేదు అనుకోండి ఇంకో దుకాణానికి వెళ్తాడు కస్టమర్. కానీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు ఏ మద్యం దుకాణంలో అదే బ్రాండ్ ఉంటుంది కాబట్టి కస్టమరు అయితే కొనాలి, లేకపోతే తాగటం మానేయాలి. తాగటం మానేయడానికి ఇష్టపడలేని వాళ్ళు, నాలుగు బీకే వాళ్ళు, మద్యానికి బానిసలుగా మారిన వాళ్ళు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు అమ్మినటువంటి బ్రాండ్ తీసుకోవాలని తప్పనిసరి పరిస్థితులు పడ్డారు. ఇది అసలు కారణం. ప్రభుత్వం చేతుల్లోకి మద్యం ఎందుకు తీసుకున్నారు అంటే సొంత మద్యాన్ని అమ్మటానికి అని తర్వాత కానీ మనకు అర్థం కాలేదు. మద్యం రేట్ ఎందుకు పెంచారంటే అధిక లాభాల కోసం అన్నది మనకు అర్థం కాలేదు. ఈ అధిక లాభాలు, సొంత మద్యం అమ్మటం, సొంత మద్యం ద్వారా జరిగే సంపాదన ఇంకా ఆ విచారం పోలేదండి. ఇంకా ఆ విచారం దాకా పోతే ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు అదే కార్తీక్ గారు, ఇప్పుడు వాళ్ళ ధైర్యాన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు బయటకు వచ్చి ఇదంతా కూడా మమ్మల్ని ఏదో చేయాలని చూస్తున్నారు అధికారులు, మనం అధికారంలోకి వచ్చాక మళ్ళీ అప్పుడు మేము చెప్తాం అంటూ వాళ్ళని బెదిరించడం అంటే ఇలాంటి అంశాలు మనం ఎలా చూసుకోవాలి? సరే ఇప్పుడు దర్యాప్తు తేలాక ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అది ప్రజలకు తెలుస్తుంది, అప్పుడే వెళ్ళి చెప్పుకోవచ్చు కదా. ఈ నిజంగా వాళ్ళు ఏమీ చేయలేదని నిరూపణ అయితే మా మీద కావాలని కేసులు పెట్టారని అప్పుడు ప్రజలకు వెళ్ళి చెప్పుకోవచ్చు, లేదా చేస్తారు అంటే అది ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ధైర్యాన్ని అసలు ఎలా చూడాలంటారు? సహజంగా తప్పుల్లో ఆరుతేరిన వాళ్ళకి బుకాయింపు సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఆ బుకాయింపు సామర్థ్యాన్ని వైసీపీ నరనరాన వెన్నుపోసుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ పార్టీ పెట్టే నాటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 సిబిఐ కేసులు ఉన్నాయి. ఇందాక వైసీపీ అధికార ప్రజలు మాట్లాడుతూ ఏదో 300 కోట్లు అన్నారు. 300 కోట్లు కాదండి, మరి జేడీ లక్ష్మీనారాయణ గారు ఎక్కడ చెప్పారో నాకే తెలియదు. నాకు కూడా వ్యక్తిగతంగా పరిచయం. నాకు తెలిసినటువంటి నేను చదివిన రిమాండ్ రిపోర్ట్ల మేరకు అఫీషియల్ గా మార్కెట్ వాల్యూ ప్రకారం అది 43,000 కోట్ల రూపాయల 43,000 కోట్ల రూపాయల ఆస్తుల సంబంధించిన కేసులు. ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి ఛానల్, సాక్షి పేపర్ కూడా ఈడీ జప్తులో ఉన్నాయి. ఆ ఒక్క ఛానల్ పేపర్ ఆస్తే ఉంటుంది కదా కొన్ని వేల కోట్లు, ఎంత 300 కోట్లు అవుతుంది. ఈడీ జప్తులో ఉన్నవి అంత ఉన్నాయి ఉన్నప్పుడు. సో కాబట్టి ఇప్పుడు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఉంది, ఏది తల్లి కొడుకు కోర్టులో కొట్టుకున్న కేసు, అవి కూడా ఇది చెప్తూ ఉన్నటువంటి ఆస్తులే. ఇవన్నీ లెక్కలు చూసినప్పుడు 43,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించిన కేసులు అవి తేలకపోవడానికి మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణం. అది మన దురదృష్టకరం. అక్కడ నిర్దోషం తేలేదు, దోషం తేలేదు. మళ్ళీ అదే వ్యక్తి అదే ఈడీ సిబిఐ నేర అభియోగాలు మోపుతున్న వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు. మళ్ళీ ఒక్కసారి నేర అభియోగాలు మోపుతున్న వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ చేయడానికి గ్యారంటీ లేదు. ఈ ప్రజాస్వామ్యంలో అదొక దాని మీద రివ్యూ జరగాలి. నిజానికి ఒక వ్యక్తి మీద నేరం మోపుతున్నప్పుడు అదే వ్యక్తి నేరాన్ని నిరూపించలేనప్పుడు, ఆయన సమాజంలో పబ్లిక్ గా తిరగలుగుతున్నప్పుడు ఆయన పదే నేరాలకు పాల్పడే అవకాశం ఉంటది. పైగా అతనికి ఒక నమ్మకం వస్తుంది, ఈ వ్యవస్థ నన్నేమి చేయలేదు, నా ఇంటికి కూడా పీకలేదు ఈ వ్యవస్థ నన్ను ఎప్పటికీ ఏమి చేయలేదు అనేటువంటి కాన్ఫిడెన్స్ నింపింది. అందువల్ల పదే నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ అనేది దేశం నివ్వెరపోయే స్కామ్ అనేటువంటిది లోక్సభలో వచ్చినటువంటి చర్చ. నాకు నేనుగా చెప్తుంది కాదు, చెప్పిన మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపిస్తోందా? ఇప్పుడు సిట్ ఒక ఆధారాలు లేకుండా అసలు ఒక అధికారి స్థాయి వ్యక్తులకు కూడా ఎలా నోటీసులు ఇస్తారని ఒక్క మాట అండి. ఇప్పుడు సిట్ ని మనం అవమానించదలుచుకున్నాం అనుకోండి, సిట్ ని మనం ఆక్షేపించదలుచుకున్నాం అనుకోండి, వైసీపీ ఉన్నప్పుడు కూడా సిట్ ఉంది, సిఐడి ఉంది. వాళ్ళు టీడీపీ నాయకుల మీద, జనసేన నాయకుల మీద, బీజేపీ నాయకుల మీద అనేక కేసులు పెట్టారు. మరి అప్పుడు కూడా సిట్ అంటే సిట్టు స్టాండ్ అని పనిచేసిందా? వైసీపీ నాయకులు కావాలనే కేసులు పెట్టారా? ఆ రోజులు కూడా సిట్టు, సిఐడి లేదు ఏపీ పోలీసులు వైసీపీ నాయకులు చెప్పు చేతుల్లోనే పనిచేశారు అనుకోవచ్చా? మరి దాన్ని ఒప్పుకున్నట్టు ఆయన. రైట్ మోహన్ రెడ్డి గారు.